నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హై బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. నేను ఈరోజు మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న థంబ్నెయిల్ క్లిప్ చూపిస్తాను. దాని గురించి ఫస్ట్ మనం చాలా బ్రీఫ్గా మాట్లాడుకున్న తర్వాత దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు మ్యాటర్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకో ఈరోజు సోషల్ మీడియాలో తిరుగుతుంది, దీని మీద కూడా చాలా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి ఈ ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మొదటగా మీకు చూపించిన తర్వాత మెయిన్ సబ్జెక్ట్లోకి వెళదాం అనేటువంటి ఆలోచన అయితే నాకు వచ్చింది. మీరు చూస్తున్నది వైఎస్ జగన్కు రాఖీ కట్టిన మహిళలు అని చెప్పేసి ఒక థంబ్నెయిల్. అది వాళ్ళ సొంత ఛానల్లోనే వచ్చినటువంటి వీడియోకి సంబంధించినటువంటి వార్తా కథనం థంబ్నెయిల్ అనమాట. అందులో ఆర్ఎస్ శ్యామల వంటి వాళ్ళు, లేదంటే విడుదల రజన వంటి వాళ్ళు, ఇతర మహిళా నేతలందరూ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టి ఆయనకి శుభాకాంక్షలు తెలిపి అదేవిధంగా ఆయన నుంచి ఆశీస్సులు కూడా పొందినటువంటి మహిళా నేతలు అనమాట. ఇది చూసిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్ ఏంటయ్యా అంటే, అదేంటి ఈరోజు 26వ తారీఖు కదా, రాఖీ పండుగ, రాఖీ పౌర్ణమి 28వ తారీఖు కదా, ప్రపంచం మొత్తం 28వ తారీఖున రాఖీ పండుగ జరుపుకుంటే మరి ఇదేం విచిత్రం, 2 రోజుల ముందు వైసీపీ వాళ్ళు రాఖీ పండుగ జరుపుకోవటం ఏంటి, జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టడం ఏంటి, ఈయన కూడా వాళ్ళకి ఆశీస్సులు తెలపటం ఏంటి, ఇదేం విచిత్రం, ఇదేం వింత, ఇదేం విడ్డూరం అని చెప్పేసి చాలా కామెంట్లు అయితే వస్తున్నాయి. ఇది నాకు కంటపడిన తర్వాత నేను కూడా ఒకసారి ఆలోచిస్తే నాకు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక పరిష్కార మార్గం, బహుశా ఇందుకు చేసుకున్నారేమో అనేటటువంటి ఆలోచన అయితే తట్టింది. మనమందరం సహజంగా పండుగలు, పంచాంగాలు, క్యాలెండర్లు, లిస్టులు ఇవి చూస్తాం. కానీ వైసీపీ వాళ్ళకి అవే ఉండవు. జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ మాత్రమే చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే దొరుకుతాడు కాబట్టి, సాయంత్రం తుర్రుమని ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోతాడు కాబట్టి, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే రాఖీ పండుగ, ఆయన తాడేపల్లి ప్యాలెస్లో దొరికినప్పుడే రాఖీ పండుగ, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడే రాఖీ పండుగ. కాబట్టి పాపం ఆయన తాడేపల్లిలో కళ్ళెదురుగా ఉండగానే వీళ్ళంతా వెళ్ళిపోయి రాఖీ కట్టేశారు. ఇంతే, ఇంతకు మించినటువంటి లాజిక్, ఇంత మించినటువంటి మ్యాజిక్ మరేది లేదన్నమాట. 28ని ఎలాగో ఆయన అక్కడ ఉండడు, బెంగళూరులో ఉంటాడు. బెంగళూరు వీళ్ళంతా పోలేరు, అక్కడికి వెళ్ళి రాఖీ కట్టలేరు, అక్కడికి వెళ్ళిన అపాయింట్మెంట్ దొరుకుద్దో లేదో తెలియదు. కాబట్టి మన కళ్ళెదురుగా ఉన్నప్పుడు ఒక రాఖీ కడితే పోలా, ఆయన దగ్గర ఉన్నప్పుడే రాఖీ కడితే పోలా, పంచాంగాలతో, క్యాలెండర్లతో, పండగలతో మనకేం పని అని చెప్పేసి ఒక ఫ్లోలో వెళ్ళిపోయినట్టుగా అయితే నాకైతే అనిపించింది. సో మీకు కూడా అలాంటి ఫీలింగే కలిగినట్టయితే 28న పండగ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రోజే దొరికాడు, ఆ తర్వాత దొరకడు కదా అని చెప్పి స్టక్కని వెళ్ళిపోయి రాఖీ కట్టిన తీరు వహనం పట్ల మీరేమనుకుంటున్నారో నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సరే, ఈ ఆసక్తికరమైన అంశాన్ని కాసేపు పక్కన పెట్టినట్టయితే ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటయ్యా అంటే, ముఖ్యమైనటువంటి అంశం, మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే, తాజాగా జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాల మీద చాలా సీరియస్గా స్పందించాడు. ఒక్క ఏకగ్రీవం జరిగినా ఇక మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో సీట్ ఉండదు. ఏదో అంటారు కదా, ఏదో చేస్తే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అని చెప్పేసి బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఒక్క ఏకగ్రీవం జరిగినా నీకు నెక్స్ట్ సీటే ఉండదని చెప్పేసి పెద్ద ఎత్తున వార్నింగ్ ఇవ్వటం. దాంతోపాటుగా లోకల్ బాడీ ఎన్నికల్లో మీరంతా కలిసికట్టుగా పనిచేయాలి, మీరు మీ ఎఫర్ట్ మొత్తం పెట్టాలి, మీ శక్తియుక్తులు మొత్తం కేంద్రీకరించాలి అనేటువంటి రీతిలో దిశానిర్దేశం చేయటం, ఒక రకంగా వార్నింగ్ ఇవ్వటం చూస్తున్నట్టయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత ఘాటుగా, ఇంత సీరియస్గా స్పందించాడనేటటువంటి చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. సో ఆ సీరియస్ టోన్ వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడుకుంటున్నాడు, ఈ రకంగా మాట్లాడాడు అనేది తెలియాలంటే ఫస్ట్ మీరు ఈ పేపర్ క్లిప్ చూడాలి. ఈ పేపర్ క్లిప్లో 2021 జనవరి 27వ తారీఖు నాటి సాక్షి పేపర్ మొదటి పేజీ అన్నమాట. అందుట్లో ఆ రోజు ఏం యాడ్ ఇచ్చారో ఒకసారి చూడండి. ఓ పక్క గాంధీ గారి ఫోటో, ఇంకో పక్క అంబేద్కర్ గారి ఫోటో వేసి, ఇవి పార్టీ రహిత ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు, ఇవి మన పంచాయతీ ఎన్నికలు అని చెప్పేసి అద్భుతమైనటువంటి కొటేషన్స్ తోటి 3 హెడ్డింగ్లు పెట్టారు పంచాయతీ ఎన్నికల గురించి. ఏమంటారు? ఇవి పార్టీ రహిత ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు, ఇవి మన పంచాయతీ ఎన్నికలు, పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుందాం,
గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం. ఇది అసలు పాయింట్ అన్నమాట. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుందాం, గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం. ఏకగ్రీవాలతో ప్రశాంతమైన గ్రామాలు, అన్నదమ్ముల్లా ప్రజలు, కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉందాం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి మరింత బలం చేకూరుద్దాం. కలిసిమెలిసి ఉందాం, కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం. ఏకగ్రీవానికి అర్థం 100% ఆమోదం. ఏకగ్రీవాలంటే ఎన్నికల ప్రక్రియలో పరిపూర్ణ మద్దతుకు నిదర్శనం. చూసారా ఎంత అద్భుతమైన పాయింట్ చెప్పారో? ఏకగ్రీవాలంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో పరిపూర్ణ మద్దతుకు నిదర్శనం అంట. గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నదానికన్నా ప్రోత్సాహకాలను పెంచి ప్రకటించింది. పెంచి ఇస్తున్న ప్రోత్సాహకాల వివరాలని చెప్పేసి కూడా పెద్ద టేబుల్ ఇచ్చారు వీళ్ళు అక్కడ. గ్రామ పంచాయతీ జనాభా ప్రోత్సాహకాలు 2000 వరకు జనాభా ఉంటే 5 లక్షలు, 2000 నుంచి 5000 లోపు ఉంటేనో 10 లక్షలు, 5000 నుంచి 10,000 లోపు ఉంటే 15 లక్షలు, ఇక 10,000 పైబడితే మాత్రం 20 లక్షల రూపాయల ప్రోత్సాహకంగా ఇస్తాము. చేసుకోండి ఏకగ్రీవాలు చేసుకోండి అని చెప్పేసి ఓదరగొడుతూ ఏకగ్రీవ ఎన్నికలు జరుపుకుందాం, ఒకే మాట మీద నిలబడదాం, గ్రామాభివృద్ధికి తోడ్పడదాం. ఇది పార్టీ రహిత ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు, ఇవి మన పంచాయతీ ఎన్నికలు అని చెప్పేసి ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చి మరీ ప్రోత్సహించినటువంటి వైనం ఆ రోజు వాళ్ళ వైఖరిని స్పష్టంగా చూడవచ్చు. మరి 2021లో ఈ రకంగా ఎన్నికలంటే, లోకల్ బాడీ ఎన్నికలంటే పార్టీ రహిత ఎన్నికలు అని చెప్పినటువంటి మీరు, పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుందాం, గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం అని చెప్పేసి నినదించి పిలుపునిచ్చినటువంటి మీరు, ఏకగ్రీవాలతో పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది, అన్నదమ్ముల్లా ప్రజలు కలిసి ఉంటారని చెప్పేసి ప్రవచించినటువంటి మీరు, కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉందామని చెప్పేసి పిలిపించినటువంటి మీరు, పైగా గాంధీ గారి పేరు కూడా ఉపయోగించుకొని గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యానికి మరింత బలం చేకూరుద్దాం అని చెప్పేసి పిలుపునిచ్చిన మీరు, కలిసిమెలిసి ఉందాం, కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి చెయ్యి కలపమని తోడ్పాటు అందించినటువంటి మీరు, ఏకగ్రీవాలకు అర్థం 100% ఆమోదం, ఏకగ్రీవాలంటే ఎన్నికల ప్రక్రియలో పరిపూర్ణ మద్దతుకు నిదర్శనం అని చెప్పేసి కొత్త సూత్రీకరణలు తీసుకొచ్చి మరి చెప్పినటువంటి మీరు, మరి ఈరోజు 2026కు వచ్చేసరికల్లా ఒక్క ఏకగ్రీవం కూడా జరగటానికి వీల్లేదు. ఆ పక్కనే ఇంకో క్లిప్ కూడా ఉంటుంది. ఏకగ్రీవం జరిగిందా, టికెట్ కట్ అని చెప్పేసి అదే నోటితో ఏ రకంగా మాట్లాడగలిగారు, అదే నోటితో ఏ రకంగా వార్నింగ్ ఇవ్వగలిగారు, అదే నోటితో ఏ రకంగా బెదిరించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు? అర్థం కావట్లేదు మాకు. ఇదే వ్యక్తి కదా, ఇదే వ్యక్తి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం కదా అప్పుడు ఏకగ్రీవాలంటే 100% సంపూర్ణ మద్దతు, ఇవి పార్టీ రహిత ఎన్నికలు, పార్టీకి సంబంధం లేదు, 2 ఏకగ్రీవాలు చేసుకుందాం అని చెప్పేసి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించినటువంటి వ్యక్తులు ఈరోజు అసలు ఏకగ్రీవాలు జరగటానికే వీలేదే, 100% మద్దతు రావటానికే వీలేదని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నారు? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకయ్యా అంటే దీనికి సంబంధించి తాజాగా ఏదో ఆరామస్థాన్ వైసీపీ పార్టీ గురించి కొన్ని కామెంట్లు చేశాడని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని స్టేట్మెంట్స్ తిరుగుతున్నాయి. నిజంగా ఆరామస్థాన్ చేశాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన పేరు మీద అయితే తిరుగుతుంది. సో అందుట్లో కొన్ని పాయింట్లు దీనికి రిలేటెడ్గా ఉన్నాయి, లాజికల్గా ఉన్నాయి. కాబట్టి ఇదిగో ఈ కారణాల వల్లనే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాడనేటటువంటి అభిప్రాయానికి నేను వచ్చి మీతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి వీళ్ళు ఆరామస్థాన్ చేశాడు అని చెప్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటయ్యా అంటే, 70 స్థానాల్లో వైసీపీ పార్టీకి సరైన ఇన్ఛార్జీలు లేరు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రకంగా మాట్లాడాడు అని చెప్పడానికి ఇంతకు మించినటువంటి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? ఈయన ఇక్కడ 70 అన్నట్టుగా చెప్తున్నారు కానివ్వండి, ఇంకా ఎక్కువ స్థానాల్లోనే సరైనటువంటి ఇన్ఛార్జీలు లేరు. సో ఎన్నికల ప్రక్రియ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరు సమర్థులు ఎవరు కాదు ఏంటి అనేది చూసుకోకుండా, బేరీజ్ వేసుకోకుండా రేపటి రోజున ఎన్నికలు ఎదుర్కోవటం కష్టం. కాబట్టి ఇప్పటి నుంచే ఒక బెదిరింపు ధోరణి, లేదంటే ఒక భయపెట్టే ధోరణి, అమ్మో మనం అలర్ట్గా లేకపోతే, మనం సరైన అభ్యర్థిని నిరూపించుకోకపోతే మన ఆశలు గల్లంత అవుతాయని చెప్పేసి భయపెట్టే ప్రయత్నం, పట్టాలెక్కించే ప్రయత్నం, మొత్తం చతురంగ బలాలను సమకూర్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క ఆయన పార్టీకి సరైన అభ్యర్థులు 70 స్థానాల్లో సరైన అభ్యర్థులు లేరంటున్నారు. కాబట్టి ఎవరు సరైన వాడు ఎవడు కాదు, ఎవడు పనిచేస్తున్నాడు ఎవడు లేడు,
వీళ్ళతో వెళ్ళొచ్చా, వీళ్ళతో వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి ఒక లిట్మస్ టెస్ట్ లాగా దీన్ని భావిస్తున్నాడు. కాబట్టి వార్నింగులు, మనం వార్నింగ్ ఇస్తే వీడు పాటిస్తాడా లేడా, పాటించకపోతే తీసేద్దాం అనేటటువంటి ఎగ్జామినేషన్ ఇది. అంటే ఫైనల్ పరీక్షకు సెమీఫైనల్ లాంటిది అనమాట. దాంతోపాటుగా ఇప్పటికీ అమరావతి మీద ఒక స్టాండ్ అంటూ వైసీపీకి లేదు. ఏ పార్టీకి సంబంధం లేని సామాన్య ప్రజల్లో ఇప్పటికీ వైసీపీకి పార్టీ అంటే భయం ఉంది. ఎస్, ఇవి కూడా కారణాలు. అమరావతి అనేటువంటి అంశం మీద మనం మావిగానే కొత్త స్టాండ్ తీసుకున్నాం. దీనికి అసలు ప్రజల మద్దతు ఉందా లేదా? అట్ ద సేమ్ టైం ఏ పార్టీకి సంబంధం లేని సామాన్య ప్రజల్లో వైసీపీ అంటే ఇప్పటికీ భయం ఉందని చెప్పేసి అనేక మంది చెప్తున్నారు, అనేక సర్వేలు కూడా చెప్తున్నాయి కదా. అది ఎంతవరకు వాస్తవం? న్యూట్రల్ ఓటింగ్ పర్సంటేజ్ మనకు ఎంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంది? లోకల్ ఇష్యూస్ మనకు ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది అనేటటువంటి అంశాల మొత్తాన్ని ఒక పరీక్షలాగా ఎదుర్కోవటానికి, ఒక టెస్ట్ లాగా ఫేస్ చేయడానికి ఈ రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నమాట. ఈ రకంగా సమాయత్తం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏ పార్టీ అయినా గెలవాలంటే వీళ్ళ ఓట్లు వేస్తేనే గెలిచేది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీకి సరైన అభ్యర్థులు 60 మంది మాత్రమే ఉన్నారు. నోట్ దిస్ పాయింట్, 60 మంది మాత్రమే సరైన అభ్యర్థులు ఉన్నారట. 60 మంది సరైన అభ్యర్థులు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని కాదు. ఓకే, పర్వాలేదు, వీళ్ళు పోటీ ఇస్తారు, వీళ్ళు సీరియస్ రాజకీయవేత్తలు అని చెప్పేసి. ఇప్పుడు ఈ 60 మంది ఎవరు అని చెప్పేసి తెలుసుకోవటం ఒక టాస్క్ అయితే, మిగిలిన తాలు బ్యాచ్ ఏంటి, మిగిలిన దుల్లు దుట్టా ఏంటి, మిగిలిన పనికిరాని సంత ఏంటనేటటువంటి అంశాన్ని ఈ ఎన్నికల రణరంగంలో తేల్చుకునేటటువంటి ప్రయత్నం, ఈ ఎన్నికల వేదికగా తేల్చుకునేటువంటి ప్రయత్నం, ఒక సర్వేలాగా ఈ ఎన్నికలను భావించేటటువంటి ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కాబట్టే ఈ వార్నింగ్లు, కాబట్టే ఏకగ్రీవం జరిగితే నీ సీటు చిరిగిపోద్ది. గతంలో ఏకగ్రీవాలే కావాలి అని పట్టుబట్టు కూర్చున్న వ్యక్తి ఈరోజు ఏకగ్రీవాలే వద్దు అని చెప్పి అంటానికి కారణం ఏంటంటే ఇదే. ఆ 60 మంది ఎవరు? మిగతా బ్యాచ్ ఎవరు? మిగతా బ్యాచ్లో ఎవరెవరిని మారిస్తే ప్రయోజనం ఉంటుంది? ఈ 20 మందిని ఎలా కాపాడుకోవాలి? ఇదే 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 ప్రయత్నం, ఇదే దీనికోసమే ఈ యొక్క వార్నింగ్లు అనమాట. వీళ్ళలో కూడా ఎక్కువ మంది హైదరాబాద్లో ఉంటున్నారు. నాయకులు కార్యకర్తలను అసలు పట్టించుకోవటం లేదు. ఇప్పటికీ కొంతమంది కార్యకర్తల డబ్బుతో రాజకీయం చేస్తున్నారు. జగన్ కనీసం పార్లమెంటు స్థాయిలో ఒక మీటింగ్ పెట్టాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇప్పటికీ కొంతమందిలో రప్పా డైలాగులు మాత్రమే ఉన్నాయి, మార్పు రావటం లేదు అని ఆరామ్ అస్థాన్ కామెంట్ చేసినట్టుగా అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే తిరుగుతున్నాయి. ఎస్, ఆరామ్ అస్థాన్ చెప్పినట్టుగా చెప్తున్నటువంటి అంశాల్లో ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి బ్యాచ్ ఎవరో మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. కొడాలి నాని, అదేవిధంగా వల్లభనేని వంశీ మీద మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. అసలు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు హైదరాబాద్కే పరిమితం అవుతున్నారు, చుట్టపు చూపుకు వస్తున్నారు. ఒక దశలో అయితే కొడాలి నాని, నువ్వు సీరియస్గా ఉంటానంటే నీకు గుడివాడిస్తాను, లేదంటే వేరే అభ్యర్థిని చూసుకుంటాను, చెప్పు బాబు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని కూడా ఆ రోజుల్లో కొన్ని కథనాలు వచ్చాయి. సో వాళ్ళిద్దరే కాదు, ఇంకా చాలామంది హైదరాబాద్లోనే మకాం వేస్తూ ఇక్కడే కాలక్షేపం లాస్ట్ సంవత్సరంలో పెడితే సరిపోతుంది కదా, ఇప్పుడు ముందు నుంచే వీడి చేతి చెమరు ఎందుకు వదిలించుకోవాలి అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నారు. సో ఎవరు హైదరాబాద్లో ఉంటున్నారు, ఎవరు కార్యకర్తలకు దగ్గరగా ఉంటున్నారు, ఎవరికి సీరియస్నెస్ ఉంది, ఎవరికి లేదు, ఎవరు సరైన అభ్యర్థి, ఎవరు కాదు, మనకు అసలు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది లేరు, ఉన్న వాళ్ళలో ఎంతమంది పనికొస్తారు, ఎంతమంది పనికిరారు, ఈ యొక్క టెస్ట్ కోసం, ఈ యొక్క అంశాలను తేల్చుకోవటం కోసం, వీటి విషయంలో క్లారిటీ తెచ్చుకోవడం కోసమే ఏకగ్రీవాలు జరగటానికి వీల్లేదు అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని సీరియస్గా తీసుకొని ఎంతమంది సరే గెలుపు సంగతి కాసేపు పక్కన పెడదాం, కనీసం ఏకగ్రీవాలు అనేవి జరగకుండా అభ్యర్థులను నిలబెట్టి ఎన్నికల్లో పోరాడతారో వారిని కాస్త కూస్త పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే తన వెనక ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈసారి 2029కి సమాయత్తం చేయగలుగుతారు, ఎంతమందిని మనం కొత్త వాళ్ళని చూసుకోవాలనేటటువంటి పరీక్ష కోసమే ఈ స్టేట్మెంట్ అన్నమాట. మరి ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారు అసలు? అంటే నేను చెప్పినటువంటి అంశాల పట్ల మీకేమైనా ఏకాభిప్రాయం వచ్చిందా? ఏకగ్రీవంగా ఎందుకు రేపు పంచాయతీలు కానీ మిగతా స్థానాలు కానీ జరగకూడదని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు అనే దానికి ఈ యొక్క అంశాలు, ఈ పాయింట్ లాజికల్గా ఉన్నాయా లేదా అనేది అయితే నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.